మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం తేజస్విని గారు, హోమియోపతి మేడంతో. ఈరోజు చాలా మంది పీరియడ్స్ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కోప్పడుతూ ఉంటారు, ఏవేవో తింటా ఉంటారు, అరుస్తూ ఉంటారు. అసలు దానికి రీజన్ ఏంటి, ఎందుకు అలా వస్తుందో సో మొత్తం క్లియర్గా కనుక్కుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. సో మనం ముఖ్యంగా మనం కూడా చూస్తుంటాం, మనం కూడా ఫేస్ చేస్తున్నాం. సో పీరియడ్స్ టైంలో ముఖ్యంగా మూడ్ స్వింగ్స్ చాలా ఇట్లా చేంజ్ అయిపోతుంటాయి, అరుస్తుంటాం, కోప్పడుతుంటాం, జంక్ ఫుడ్ తినాలనిపిస్తాయి. ఎందుకు అట్లా క్రేవింగ్స్ వస్తాయి అంటారు అసలు? ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఎఫెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. మన పీరియడ్ టైంలో ఏం జరుగుతుందంటే, పీరియడ్ వచ్చే ముందు మన హార్మోన్ లెవెల్స్ ఫాల్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి అప్పుడే. అదేవిధంగా ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట. ఇలా హార్మోన్స్ తగ్గడం వల్ల మన బ్రెయిన్లో హైపోథాలమస్ ఉంటుంది. ఆ హైపోథాలమస్ హార్మోన్స్కి రియాక్ట్ అవుతుంది అనమాట. ఇలా లెవెల్స్ తగ్గినప్పుడు ఆ హైపోథాలమస్లో రియాక్షన్ జరిగి ఇలా ఫుడ్ క్రేవింగ్స్ అవ్వనివ్వండి, ఎమోషనల్ ఇంపాక్ట్ యాంగ్జైటీ కానీ, ఇలా డిప్రెషన్ అవ్వనివ్వండి. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ మూడ్ స్వింగ్స్ అనేటివి. కొంతమందికి ఈజీగా చిరాకు పడడం కానీ, చిన్న చిన్న వాటికి చిరాకు పడడం, కోప్పడడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తుంటారు. ఇంకా కొంతమందిలో ఏది మాట్లాడకుండా సైలెంట్గా కామ్గా డిప్రెస్డ్గా ఉంటారు. కొంతమంది ల్యాక్ ఆఫ్ ఎనర్జీయే లేదు, నీరసంగా అనిపిస్తుంటే అయిపోతుంటారు. కొంతమంది ఇంకా పీరియడ్ టైంలో ఓవర్ యాక్టివ్గా ఉంటారు. నార్మల్ టైమ్స్ కన్నా కూడా పీరియడ్ టైమ్స్లో ఇంకా ఓవర్ యాక్టివ్గా కనిపిస్తుంటారు. అది కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్సే ఉంటుంది. అదొక అంటే మన బాడీ మన హార్మోన్స్కి రియాక్ట్ అయ్యే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. కొంతమందిలో హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ అప్పుడు పీరియడ్ టైం అప్పుడు ఇలా పీరియడ్ హార్మోన్స్ తగ్గడం వల్ల ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంకా నార్మల్ కంటే కూడా ఇంకా పీరియడ్ టైం యాక్టివ్గా ఉంటారు. ఇలా కూడా ఉంటారు చాలా మంది. అందరూ పీరియడ్ టైం అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా డిప్రెసివ్ సాడ్గానే ఉండదు అనుకుంటారు. కానీ కొంతమందిలో కూడా ఇలా హ్యాపీగా ఉంటారు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి. కొంతమందికి ఇంకా ఎలా ఉంటుందంటే, పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలాగా అనిపిస్తాయి వాళ్ళకి. అంటే మన బాడీలో ఎక్సెస్ ఫ్లూయిడ్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఫ్రీగా అనిపిస్తుంటుంది. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఈ మెయిన్గా ఇలాంటివి ఎలా అంటే, ఈ పీరియడ్ టైం అప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ పైన యాక్ట్ చేస్తుంది. ఇలాంటప్పుడే వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువగా తినాలి, క్రేవింగ్ స్టార్ట్ అవుతుంటాయి. మెయిన్గా జంక్ ఫుడ్ పైన తినాలనిపిస్తుంటుంది. అన్ని జంక్ ఫుడ్స్ తినాలి, ఇలా క్రేవింగ్ స్టార్ట్ అవుతుంటాయి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎక్కువ తినేస్తుంటారు ఈ పీరియడ్ టైమ్స్లో కూడా. ఇది మెయిన్గా హార్మోనల్ ఎఫెక్ట్ పైన వల్లనే వస్తుంది వాళ్ళకి. ఒకటి హ్యాపీ హార్మోన్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేదంటే కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువైనట్టయితే వాళ్ళు ఇలా ఫుడ్ క్రేవింగ్స్ అవనివ్వండి అలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి, ఇలా హైపోథాలమస్లోనే కెమికల్ రియాక్షన్స్ జరిగి వాళ్ళకి కొంతమందిలో యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఆ టైంలోనే వాళ్ళకి కంగారు పడడం కానీ, చిన్న చిన్న వాటికి చిరాకు పడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ నార్మల్గా ఉన్నంత వరకు మనం హ్యాపీగా మన బాడీ స్ట్రక్చర్ కానివ్వండి, పోస్చర్ అవ్వనివ్వండి, మన డైలీ యాక్టివిటీస్ కానివ్వండి ఫిమేల్స్లో అవన్నీ నార్మల్గా జరుగుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటాయి. ఓకే. ఇన్ కేస్ ఆ హార్మోన్ లెవెల్స్ తగ్గినా ఎక్కువైనా అప్పుడు మాత్రమే ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తుంటాయి వాళ్ళలోని. అందుకని వాళ్ళకి కోపడడం కానీ ఈజీగా అలా జరుగుతూ ఉంటాయి. చాలా మందిలో ఏం చేస్తుంటారంటే, కొంతమంది అప్పుడు ఇంకా ఎక్కడ లేని బాధ అంతా వాళ్ళకే ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా మంది సేమ్ వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు, నాకు ఏదో అవుతుందని ఇలాగా చాలా మంది చెప్తుంటారు. ఇలా ఇది కూడా సేమ్ హార్మోన్ లెవెల్స్ వల్లనే. మన హైపోథాలమస్ అనేది మన హార్మోన్ తగ్గినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతిని బట్టి ఇది కండిషన్స్ వల్ల డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు. కొంతమంది ఫుడ్ తినరనమాట. ఇలాంటి టైమ్స్లో ఏ ఫుడ్ తినరు. కొంతమంది బాగా తింటుంటారు, కొంతమంది అసలు టచ్ కూడా చేయరు. నాకు ఫుడ్ అంటే చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుందని చెప్తుంటారు. ఇవన్నీ ఒక డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ అనమాట పీరియడ్ టైంలో వాళ్ళకు ఉన్నట్టువి. ఇది మెయిన్గా హార్మోన్ లెవెల్స్ అవనివ్వండి, దాంతోపాటు వాళ్ళకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్ అవ్వనివ్వండి, దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఒకవేళ పీరియడ్ టైంలో స్ట్రెస్ఫుల్గా ఉన్నట్టయితే వాళ్ళలో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళలో. ఇంకా అప్పుడే యాంగ్జైటీ కానీ, యాంగర్గా ఫీల్ అవ్వడం కానీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి వాళ్ళు. ఇంకా ఇలాంటి టైం అప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ అనేటివి చేయడం మంచిదైతే కాదనమాట. ఎక్సర్సైజ్ వల్ల కూడా మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, మన బాడీలో కార్టిసాల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల కూడా ఫుడ్ క్రేవింగ్స్ అవ్వనివ్వండి, ఎక్కువగా మూడ్ స్వింగ్స్ రావడం కామన్గా ఉంటుంది. అదేవిధంగా చాలామంది జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు ఈ టైంలో. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇంకా ఓవర్ వెయిట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇదంతా మెయిన్ హార్మోన్ వల్లనే మాత్రమే వాళ్ళకి ఇలా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ముఖ్యంగా మేడం, పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందికి వామిటింగ్స్ అవుతుంటాయి, కొంతమంది బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి, సివియర్గా చాలా పెయిన్స్ ఉంటాయి. ఎందుకంటారు? మెయిన్ రీజన్ ఏంటి దీనికి అసలు? పీరియడ్ టైం అప్పుడు ఏం చేస్తుందంటే, మన గర్భాశయం మొత్తం కాంట్రాక్ట్ అవుతుంది అనమాట.
కాంట్రాక్ట్ లోపల ఫామ్ అయిన బ్లడ్ని మొత్తం బయటకు పంపించేలా చేస్తుంది. ఇన్ కేస్ ఎగ్ స్పర్మ్ మీట్ అక్కడ ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుని అది బేబీ గ్రోత్ అయ్యేలాగా చేస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రమే అది పీరియడ్స్ వచ్చేది. కాబట్టి ఆ టైంలో ఏం చేస్తుంది, ఆ లోపల ఫామ్ అయిన లోపల పొర మొత్తం బయటకు పంపించాలి. అలా పంపించాలన్నప్పుడు గర్భాశయం మొత్తం ఇలా కాంట్రాక్షన్స్ టైప్లో జరుగుతుంది. ఇలా ఫోర్స్ఫుల్ కాంట్రాక్షన్స్ వల్ల కొంతమందికి పెయిన్ మైల్డ్గా ఉంటుంది, కానీ కొంతమందికి సివియర్గా ఉంటుంది. అప్పుడే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అవ్వనివ్వండి, ఇలా లోవర్ అబ్డామిన్ పెయిన్ అవ్వండి కామన్గా ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ కాంట్రాక్షన్ బేస్ మీద డిపెండ్ అవుతుంది వాళ్ళకి పెయిన్ అనేటిది. ముఖ్యంగా మరి పీరియడ్స్ టైంలో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవద్దు అంటారు? పీరియడ్ టైంలో మెయిన్గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలండి. ఎక్కువ ఫుడ్స్ కానీ ఫ్రూట్స్ అవనివ్వండి, దాంతోపాటు ఫైబర్ ఫుడ్, ఇంకా ఫోలేట్ అంటాం, ఐరన్ రిచ్ ఫుడ్ కానీ ఫోలేట్ అంటాం. దీంట్లో ఐరన్ రిచ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలంటే మన బాడీలో పీరియడ్ టైం అప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది. దీనివల్ల కూడా వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది, మూడ్ స్వింగ్స్ వచ్చే పాసిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ టైంలో ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్ అయినా జాగరీ అవనివ్వండి, పీనట్స్ అవనివ్వండి, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకా లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సెరల్స్, మిల్లెట్స్ ఇలాంటివి హెల్తీగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు స్ట్రెస్ ఏదైనా ఉన్నట్టయితే ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఉండాలి. అంటే మోడరేట్ ఎక్సర్సైజ్ మాత్రమే కన్సిడర్ చేయాలి ఈ టైంలో. ఎక్కువగా స్ట్రెడ్నెస్గా ఎక్సర్సైజ్ చేయకూడదు. అదేవిధంగా స్లీప్ ప్యాటర్న్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇలా స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వాళ్ళకి పీరియడ్ టైం కూడా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. వాళ్ళకి ప్రాపర్గా స్లీప్ లేకపోయినా కూడా ప్రాపర్ వేకప్ అండ్ స్లీపింగ్ టైం రెండు ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా లేకపోవడం కూడా వాళ్ళకి ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది, మార్నింగ్ లేవగానే కోప్పడుతూ అనిపిస్తుంటుంది. ఇలా చాలా మందికి ఉంటుంది అనమాట. మరి ఏ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు? ఈ ఫుడ్ తినొద్దు అంటే ఏ ఫుడ్ చెప్తారు? మెయిన్గా అవాయిడ్ చేసిన జంక్ ఫుడ్ అనమాట. పిజ్జా, పేస్ట్రీ, బర్గర్స్ ఏవైతే ఉన్నాయో అవి అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ఇంకా ప్యాకెట్ ఫుడ్స్ అవనివ్వండి, చిప్స్ అవనివ్వండి, మైదా ప్రోడక్ట్స్ అంటాం, ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఇంకా వాళ్ళు omega-3 ఫుడ్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయాలన్నమాట. ఈ టైంలో ఫిష్ అవనివ్వండి, ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. మనం ముఖ్యంగా కొంతమందికి బ్లీడింగ్ టైమ్స్లో స్మెల్ వస్తుంటుంది ఆ బ్లడ్. సో ఎందుకంటారు అది? దేని రీజన్ అది? ఫుడ్ వల్లనా లేకపోతే ఇంకేమైనా ఎఫెక్ట్స్ వల్ల? రిలేటెడ్గానే ఉంటుంది దీనికి కూడా. కొంతమందికి ఎలాంటి పీరియడ్ టైం అప్పుడు ఎలాంటి స్మెల్ ఉండదు, బ్రైట్ రెడ్గానే ఉంటుంది. కానీ కొంతమందికి లాంగ్ డ్యూరేషన్ తర్వాత పీరియడ్స్ వస్తాయి కదా, 3 monthsకి 2 monthsకి అలా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ డ్యూరేషన్లో వాళ్ళకి ఏమంటుందంటే మొత్తం ఎండోమెట్రియం మొత్తం మరి అరేంజ్ అవుతుంది. ఇలా ఇంత 2 months మొత్తం బయటికి రావాలన్నప్పుడు వాళ్ళకి టైం పడుతుంది. పెయిన్తో పాటు అది కలర్ చేంజ్ అవ్వడం కానివ్వండి, స్మెల్తో కూడుకొని ఉంటుంది అనమాట. కొంతమంది ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా పీరియడ్ టైం బ్లడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. లేదంటే ఇంటర్నల్గా ఫైబ్రాయిడ్స్ అవ్వనివ్వండి, ఏదైనా ఎండోమెట్రిస్ ఏదైనా కండిషన్ ఉందనుకోండి, అలాంటి టైమ్స్లో కూడా వాళ్ళకి పీరియడ్ టైం అప్పుడు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కర్డ్ తింటే కూడా స్మెల్ వస్తుంది అని అన్నారు. అది జస్ట్ ఒక మిత్ మాత్రమే. అదేం కర్డ్ వల్ల పీరియడ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది. ఈ నాన్ వెజ్ కూడా, చికెన్, మటన్ కూడా అన్ని తినచ్చు. ప్రోటీన్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు. కర్డ్ వల్లనే పీరియడ్కి చాలా మంది చెప్తుంటారు కర్డ్ తింటే పీరియడ్ టైమ్స్లో స్మెల్ వస్తుందని. అలా ఏం కర్డ్కి స్మెల్కి రిలేషన్ ఏమి ఉండదు. ఇంకా కర్డ్ కూడా మంచిది, ప్రోబయాటిక్ కాబట్టి ఆ టైంలో. ముఖ్యంగా మేడం మనకి పీరియడ్స్ అంటే 5 days ఖచ్చితంగా ఉంటాయి. సో 3 days కొంతమందికి ఓవర్గా ఉంటుంది, 2 days అవ్వదు. కానీ మాక్సిమం ఎన్ని డేస్ అవుతే బాగుంటుంది అంటారు? మాక్సిమం అది కొంతమందికి 1 day లో కూడా అయిపోతుంది. ఫస్ట్ డే ఒక్కరోజు బ్లీడింగ్ ఉంటుంది, సెకండ్ డే నుంచి అసలు బ్లీడింగ్ అని కనిపించదు. కొంతమందికి 5 తర్వాత కూడా కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి 3 వచ్చి 4th day నార్మల్, 5th day నార్మల్ వరకు ఉంటుంది. సో ఎట్లా ఉంటే బాగుంటుంది? నార్మల్ 3 to 5 days కానివ్వండి, 5 to 7 days అని నార్మల్ అంటాం. ఇది డ్యూరేషన్ అది ఎలా ఉన్నప్పటికీ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ని కన్సిడర్ చేయాలి. కొంతమందికి కొంచెం బ్లడ్ మాత్రమే వస్తుంది, కానీ 7 days వరకు బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి హెవీగా బ్లీడ్ అవుతుంది, కానీ 2 days 3 daysకి అయిపోతుంటుంది. అది 2 కండిషన్స్లో నార్మలే అంటాం, రెండింటిని కూడా. ఇంకొకటి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, పీరియడ్స్ టైంలో ఫస్ట్ డే రోజు హెడ్ బాత్ చేస్తే ఏదైతే ఫ్లోయింగ్ ఉందో అది కొంచెం తగ్గిపోతుంది అని అలా ఏముండదండి. అంతా జస్ట్ ఊరికనే చెప్తుంటారు అంతే. హెడ్ బాత్ చేయడం వల్ల పీరియడ్ ఏదో ఆగిపోతే ఏముండదు. ఓకే మేడం, మాకున్న డౌట్స్ అన్ని, పీరియడ్స్ మీద ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.